అందరికీ నమస్కారం. నేడు ప్రజలు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి భయపడుతున్నారు. అన్యాయం మనకు కాదు కదా జరిగింది, మన పక్క వాళ్ళకి, మన చుట్టుపక్కల గ్రామాలకి, మన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి కదా, మనకు కాదు కదా జరిగింది అనే నిర్లక్ష్య ధోరణిలో ఉంటున్నారు. తమ దాకా వస్తాయి కానీ అసలు ఏ విషయం బోధపడదు. ప్రజలు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించకపోతే ప్రభుత్వం ఆ తప్పుల్ని మరలా చేస్తూ ఉంటుంది. దానివలన నష్టపోయేది కొంతమంది వ్యక్తులే కాదు, ఆ యొక్క సమాజంలో ఉన్న మొత్తం వ్యక్తులు నష్టపోతారు. ప్రజలు ఎప్పుడైతే ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తారో అప్పుడే ప్రభుత్వం సక్రమంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ప్రజలు నేటి కాలంలో నిద్ర నటిస్తూ ఉన్నారు. నిద్ర పోకపోయినా నిద్రపోయినట్టు నటిస్తూ ప్రభుత్వం యొక్క తప్పులను ప్రశ్నించకుండా, ప్రభుత్వం యొక్క అన్యాయాన్ని ప్రశ్నించకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ నిర్లక్ష్యం అనేది తమ జీవితాలను ప్రమాదంలో పడేస్తుంది అని ప్రజలు గ్రహించలేకపోతున్నారు. ప్రజలు ఎప్పుడైతే ప్రజాస్వామ్య దేశంలో అలర్ట్గా ఉంటారో అప్పుడే ప్రభుత్వాలు సక్రమంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ దేశం మన దేశాన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని తప్పనిసరిగా ప్రశ్నించాలి. మనిషి ధైర్యంగా ముందుకు సాగాలి. అప్పుడే తమ జీవితంలో తమ అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా భయంతో గడిపితే మన జీవితం అంధకారంలోకి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి నటిస్తున్న ప్రతి వ్యక్తి మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజ బాగు కోసం మనందరం పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.